9 మాసాలుగా కల్తీ నెయ్యి అనే ఒక అబద్ధపు ప్రచారంతో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఏ విధంగా దుమారం లేపారో మనందరికీ తెలుసు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి, పంది కొవ్వు, ఆవు కొవ్వు, చాప నూనె, అనిమల్ ఫ్యాట్ ఉన్న ఆయిల్ని బోలేబాబా డైరీ నుంచి కొనుగోలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు అనే విధంగా ఒక దుష్ప్రచారానికి నాంది పలికితే, ఆ దుష్ప్రచారానికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతో దేవాలయాలు శుద్ధి చేసి అపవిత్ర జరిగింది, దీన్ని పవిత్రం చేయాలంటే అంతా శుభ్రం చేయాలని అతను చేసిన ఆగిత్యాలు మామూలుగా చేయలేదు. అదేవిధంగా ఆనాటి ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు గారు మాడా వీధులు మొత్తం తిరిగి అనేక పూజలు చేసి అపవిత్రం జరిగింది, దీన్ని పూర్తిగా రూపుమాపి పవిత్రం చేయాలనే విధంగా అతను కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నానా యాగి చేశారు. తిరుమల కొండపైన ఆ దేవదేవుడికి ఒక అపవిత్రమైన పేరు వచ్చే విధంగా చేశారు, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా. ఏ రోజైతే వీళ్ళు అటువంటి దుష్ప్రచారం చేశారో, దుష్ప్రచారం చేసిన మరుసటి రోజే ఆనాటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు వెంటనే తిరుమల కొండపైకి వెళ్ళి కోనేటి స్నానం చేసి కొండపైనే అటువంటి విధంగా ఏదైనా నెయ్యి కల్తీ అయి ఉంటే మా కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుందని ఆనాడు ప్రమాణ స్వీకారం చేసింది మనం అందరం కూడా చూసాం. అదేవిధంగా దానికి ముందు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేసి సిబిఐ విచారణ జరిపించి, లేదు ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దీని మీద నిజ నిజాలు నిగ్గు తేల్చాలి, దీని బాధ్యులైన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని తనే స్వయంగా సుప్రీంకోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. దాదాపు వీళ్ళు ఏం చేశారు, వెంటనే సిట్ వేశారు. సిట్ అంటే ఏమని మీకు అందరికీ బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కూర్చోంటే కూర్చుంటారు, లేయంటే లేస్తారు, సిట్ అంటే అది. దాని తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ సిట్టుతో సమన్వయం చేసుకొని సిబిఐ వాళ్ళను కూడా దీంట్లో చేర్చి దీని మీద ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ వేసి అన్ని రకాలుగా దీనికి సంబంధించిన వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణ ప్రక్రియ చేపట్టి అన్ని రకాల విచారణలు చేసి, అదేవిధంగా దీన్ని అనేక ల్యాబ్లు పంపించడం కూడా జరిగింది. ఈ నెయ్యిని అంతిమంగా ఎక్కడ కానీ అనిమల్ ఫ్యాట్కు సంబంధించి ఈ నెయ్యి ఎక్కడ కానీ కల్తీ అనేది లేదు అని నిగ్గు తేల్చి ఈరోజు వాళ్ళు కోర్టులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఛార్జ్షీట్ వేసి హ్యాండ్ ఓవర్ చేశారు కేసుని. ఈరోజు ఎప్పుడైతే ఛార్జ్షీట్ వేసి ఎటువంటి చైర్మన్లకు కానీ రాజకీయ నాయకులకు కానీ దీంట్లో ఎటువంటి సంబంధం లేదు, అసలు కొవ్వు అనే పదార్థము కల్తీ అనేది జరగలేదని ఎప్పుడైతే నిగ్గు తేల్చారో, ఇక చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపడానికి కూడా ఆస్కారం లేకుండా ఏం చేయాలని పాలుపరచకుండా వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళ తాబేదారులైనటువంటి అందరికీ ఏదో ఒక విధంగా నిన్న కేబినెట్ మీటింగ్లో వాళ్ళు దీని మీద మనల్ని రాద్ధాంతం చేస్తున్నారు, ఏదో విధంగా మళ్ళీ దీన్ని తిప్పికొట్టండి అని ఒక సందేశం ఇస్తే, ఈనాడు చిత్తూరులో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుద్ధి చేశారు మన కూటమి నాయకులు. నేను వాళ్ళని ఒకటే కోరుకుంటున్నా, ఒక్క వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని శుద్ధి చేస్తే కుదరదు, ఈ రాష్ట్రంలో ఉండే ఆలయాలన్నీ శుద్ధి చేసి మిట్టెక్కి మళ్ళీ సనాతనం అని చెప్పి మీరు శుభ్రం చేస్తేనే మీరు చేసిన పాపపు కర్మ మిమ్మల్ని వదులుతుందని కూడా మీ ద్వారా వాళ్ళకు నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆ దేవదేవుడిని అపవిత్రం చేయడానికి మీరు చేసినటువంటి దుష్ప్రచారం అది పోవాలంటే ఈ రాష్ట్రంలో ఉండే ఆలయాలన్నీ కూడా ఈ కూటమి నాయకులు శుభ్రం చేయాలి. అప్పుడే హిందూ మనోభావాలు దెబ్బతీసింది కొంచెమైనా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుందని కూడా మీ ద్వారా నేను వాళ్ళకు తెలియజేసుకుంటున్నా.